హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం 4 ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఎగ్స్ ఉడికించుకుందాం. ఎగ్స్ ఉడికినట్టే స్టవ్ ఆఫ్ చేసుకొని ఎగ్గులు పొట్టు తీసుకుందాం. ఎగ్ బిర్యానీ కోసం నేను 3 పావుసర్ల బియ్యాన్ని తీసుకుంటాను. మీరు కూడా మిక్స్ సరిపడా అంత బియ్యాన్ని తీసుకొని బియ్యాన్ని కడిగి నానబెట్టుకోండి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర కట్ చేస్తున్నాం. ఇప్పుడు ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాం. కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డల్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. బాండి వేడైనాక తగినంత ఆయిల్ పోసుకో. ఆయిల్ వేడై ఉల్లిగడ్డలను వేపుకుందాం. గ్యాస్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మిగిలిన ఉల్లిగడ్డను కూడా ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిగడ్డను మెల్లమెల్లగా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిగడ్డను డీప్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టు. ఇప్పుడు ఉడకబెట్టిన ఎగ్స్ని వేపుకుందాం. ఈ విధంగా ఉడికించుకున్న కోడిగుడ్లను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరి కొంచెం ఆయిల్ పోసుకొని కోడిగుడ్లను పొట్టు పోసుకొని డీప్ ఫ్రై పోయడానికి 5 కోడిగుడ్లను తీసుకున్నాను. గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కోడిగుడ్లను మంచిగా వేయించుకోవాలి. ఎగ్స్ ఈ విధంగా వేగిన తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి వేసి బాగా వేయించుకోవాలి. ఇక రెడీ అయినట్టే పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి. బాండి వేడైన తర్వాత 2 స్పూన్స్ నెయ్యి, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా సాజీరా, 4-5 లవంగాలు, 3 యాలకులు, బగారా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ వేసుకుందాం. ఉల్లిగడ్డ వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అలాగే వేసుకొని కలుపుకోవాలి. బియ్యం కడిగి నానబెట్టుకున్న నీళ్ళను ఇందులో పోసుకుందాం. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందాం. నీళ్లు మరిగేంత వరకు మూత పెట్టుకుందాం. మూత తీసి నీళ్లు మరుగుతున్నాయి. ఇప్పుడు కొద్దిగా కస్తూరి మెంతి వేసుకుందాం. మరుగుతున్న నీళ్ళలో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం. మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడకనిద్దాం. ఈ విధంగా అన్నాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు అన్నం పలుకులాగా ఉన్నప్పుడే ఇప్పుడు దమ్ పెట్టుకోవడానికి బౌల్కి కొంచెం నెయ్యి రాసుకుందాం. ఫస్ట్ ఒక లేయర్ అన్నం వేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్గును వేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. మళ్ళీ ఒక లేయర్ అన్నం వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక లేయర్ ఫ్రై చేసుకున్న ఎగ్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒక లేయర్ అన్నం వేసుకుందాం. ఇప్పుడు ఉడకబెట్టిన ఎగ్గుల్ని వేసుకుందాం. తర్వాత వేయించుకున్న ఆనియన్స్ వేసి గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దమ్ పెట్టుకోవాలి. ఎగ్ బిర్యానీ రెడీ అయినట్టే. ఫ్లేవర్ కోసం కొద్దిగా నెయ్యి, గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం. ఇప్పుడు ఎగ్ బిర్యానీ రెడీ అయినట్టే. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.